మీరు భగవద్గీత పేరు విన్నారు కదా? కానీ ఆ గీతను మనకందించిన మనిషి గురించి మీకు తెలుసా? ఆయన పేరు వేదవ్యాసుడు. ఆయన్ని చాలామంది కేవలం ఒక రచయిత అనుకుంటారు. కానీ ఆయన అంతకంటే చాలా గొప్పవాడు. ఈరోజు మనం వేదవ్యాసుడు గురించి సింపుల్గా మనసుకు హత్తుకునే విధంగా మాట్లాడుకుందాం. వేదవ్యాసుడి అసలు పేరు కృష్ణద్వైపాయనుడు. ఆయన తల్లి సత్యవతి, తండ్రి పరాశర మహర్షి. యమునా నదిలో ఒక చిన్న దీవిలో పుట్టాడు కాబట్టి ద్వైపాయనుడు అని పేరొచ్చింది. శరీరం నల్లగా ఉంటుంది కాబట్టి కృష్ణ అని కూడా అన్నారు. తర్వాత ఆయన వేదాలను 4 భాగాలుగా విభజించాడు. అందుకే వేదవ్యాసుడు అయ్యాడు. వ్యాసుడు అంటే విభజించినవాడు అని అర్థం. 18 పురాణాలు రాశాడు. విష్ణుపురాణం, భాగవతం అన్నీ ఆయనవే. మహాభారతం రాశాడు. ప్రపంచంలోనే అతిపెద్ద కావ్యం. అందులో భాగంగా భగవద్గీత మనకందించాడు. బ్రహ్మసూత్రాలు కూడా ఆయనే రాశాడు. ఒక్కో రచన లక్షల శ్లోకాలు. ఇది ఒక మనిషి చేసే పని కాదనిపిస్తుంది కదా. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. భగవద్గీత కురుక్షేత్ర యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మాటలు. కాని ఆ సంభాషణను మనదాకా తీసుకొచ్చింది వేదవ్యాసుడే. వేదవ్యాసుడికి దివ్యదృష్టి ఉంది. యుద్ధభూమిలో జరిగిందంతా దూరం నుండే చూడగలిగేవాడు. ఆయన శిష్యుడైన సంజయుడికి ఆ దివ్యదృష్టి ఇచ్చాడు. అందుకే సంజయుడు గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి యుద్ధమంతా వర్ణించగలిగాడు. అంటే గీత మనదాకా రావడానికి వేదవ్యాసుడు వారధిలాంటివాడు. వేదవ్యాసుడు మహాభారతం చెప్తూ పోతాడు, గణేశుడు రాస్తాడు. ఇది మీకు తెలుసుకదా. కాని ఒక షరతు పెట్టారు. గణేశుడు, నేను ఒక్కసారి పెన్ను ఆపను, నువ్వు ఆపకుండా చెప్పాలి అన్నాడు. వేదవ్యాసుడు కూడా తెలివిగా, నువ్వు అర్థం చేసుకోకుండా రాయకూడదు అని షరతు పెట్టాడు. అందుకే మహాభారతంలో కొన్ని చోట్ల చాలా కష్టమైన శ్లోకాలొస్తాయి. ఆయన జ్ఞానాన్ని తన దగ్గర ఉంచుకోలేదు. వేదాలను విభజించాడు, సామాన్యులకు అర్థమయ్యేలా చేశాడు. పురాణాలు రాశాడు, కథల రూపంలో నీతి చెప్పాడు. గీతను భద్రపరిచాడు. వేలాది సంవత్సరాల తర్వాత కూడా మనకు చేరేలా చేశాడు. ఈరోజు మీరు గీత చదువుతున్నారంటే వేదవ్యాసుడికి థాంక్యూ చెప్పాల్సిందే. వేదవ్యాసుడు కేవలం రచయిత కాదు, ఆయన భారతీయ జ్ఞాన సంప్రదాయానికి వెన్నెముక. ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. భగవద్గీత గురించి మరిన్ని వీడియోలు చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.